సైడ్ ఫిక్స్డ్. బ్రెడ్ బోర్డ్ లో అవుట్పుట్ మనం సరిపోకపోతే ఏం చేస్తాం, ఇంకో బ్రెడ్ బోర్డ్ తీసుకొచ్చి పెట్టుకుంటాం. అలా దట్ ఈస్ కాల్డ్ అరే. అరే అంటే ఎన్ని కావాలని అని పెట్టుకోవచ్చు. సో అలా ఫిక్స్ చేశారు. అంటే మినిమం దట్ ఈస్ కాల్డ్ ఒక బ్లాక్ అని ఈచ్ సెల్ అన్నమాట. ఆ బ్లాక్ ని ఇలా ఫిక్స్ చేసి పెట్టారు. అది ఫస్ట్ లో తయారు చేసి పెట్టారు. ఓకే సార్, ఇప్పుడు పిఏఎల్ 4-5 వాడాలి కదా సార్. ఇప్పుడు నాకు ఇన్పుట్స్ ఇక్కడ ఉంటాయి వీటన్నిటి అవుట్పుట్ ఇక్కడ అవుట్పుట్ కొంచెం తీసుకోవాలి, ఇక్కడ అవుట్పుట్ కొంచెం తీసుకోవాలి. ఇవన్నీ ఏం చేస్తారంటే వీటన్నిటిని కలిపి నెక్స్ట్ తీసుకొచ్చారు. ఒక బోర్డ్ ని కామన్ గా పెట్టుకుని ఇంటర్ కనెక్టెడ్ వైర్స్ అని కింద పెట్టుకొని దాని ద్వారా కూడా అవుట్పుట్ తీసుకున్నట్టు. అంటే మల్టిపుల్ గా మీరు పిఏఎల్ ఉంటే ఎలా చేయాలనే దానికి మనం నెక్స్ట్ చూస్తారు. సిపిఏఎల్ కాంప్లెక్స్ పిఏఎల్ సిపిఎల్స్ లో వస్తాయి. సో ఈ లెవెల్ వరకు మీరు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ ఇన్పుట్స్ ఆర్ ఫిక్స్డ్, ఇన్పుట్స్ ఆర్ వేరియబుల్, అవుట్పుట్స్ ఆర్ ఫిక్స్డ్. ఇది ఎఫర్ట్ ఎఫ్ పక్కా ఇట్లా ఉండిపోతుంది అంతే. దట్ ఓన్లీ డయాగ్రామ్ ఎవ్రీథింగ్ చేసినట్టు మీరు కంటెంట్ రాసినప్పుడు మటుకు రాయాలి. ఆర్ గేట్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉన్నాయి రాయాలి. ఓకే రైట్. సో లాస్ట్ పిఎల్ఈ బిఫోర్ ఎఫ్పిజిఏ డెవలప్ అవ్వక ముందు సో లాస్ట్ వచ్చి కాంప్లెక్స్ పిఎల్ఈ సిపిఎల్ఈ. కాంప్లెక్స్ అంటే మనకు కాదు, దీనికి కాంప్లెక్స్. ఎందుకంటే వైర్లు అనేవి చాలా ఎక్కువ ఉంటే ఈ వైర్ బాక్స్ ఒక ఎక్స్ట్రాగా వాడుతున్నారు. ఇంటర్ కనెక్షన్ వైర్ బాక్స్ ఇక్కడ నుంచి ఈపీ ఇది లైక్ మీ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ మీకు తెలిసినట్టే. పిఎల్ అంటే ఆల్రెడీ తెలిసి జస్ట్ అండ్ గేట్స్ ఎన్ని ఉండొచ్చు, 6 గేట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. ఇవి అంటే ఇలాంటి 4 పెట్టి వీటన్నిటి వైర్ కనెక్షన్స్ ఇచ్చుకొని ఇప్పుడు అవుట్పుట్స్ మనకి ఇంజనీర్ మారిపోతాయి. ఇప్పుడు ఈ రెండు కలుపుకోవచ్చు, మొత్తం 8 అవుట్పుట్స్ వస్తాయి. సో డేటా ఎక్కడి నుంచి ఎక్కడ ఈ అవుట్పుట్ తీసుకెళ్ళి ఇక్కడ ఇన్పుట్ గా వాడుకోవచ్చు, ఎలా కావాలో అలా వాడుకోవచ్చు. సో జస్ట్ వైర్ బాక్స్ కూడా సపరేట్ ఉంది. కామన్ గా లైక్ మన జంక్షన్ బాక్స్ లాగా వైర్ కనెక్షన్ ఈ ఇంటర్ కనెక్షన్ వైర్స్ పెట్టుకొని సో దీనికి ఇన్పుట్ సపరేట్ గా ఇచ్చుకున్నాం, దీనికి ఇన్పుట్ సపరేట్ గా ఇచ్చుకున్నాం, దానికి ఇన్పుట్ బాక్స్ సపరేట్ పెట్టుకున్నాం, దీనికి ఇన్పుట్ బాక్స్ సపరేట్ పెట్టుకున్నాం. అవుట్పుట్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చుకున్నాం, అవుట్పుట్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చుకున్నాం, మళ్ళీ అక్కడ ఇక్కడ వాడుకోవాలంటే ఇక్కడ వాడుకోవచ్చు. సో అలా 4 బ్లాక్స్ క్రియేట్ చేసుకుని ఒక చిన్న చిప్ లాగా షాప్ లో అమ్మడం స్టార్ట్ చేశారు. సో మనం యూజువల్ గా మన అప్లికేషన్ కానీ ఎక్కువ వేరియబుల్స్ ఉంటే ఓకే దీనికి వెళ్తాం. సో మళ్ళీ అంతే సేమ్. సో ఎక్కడెక్కడ సర్క్యూట్స్ ఇవ్వాలో ఏం చేయాలో మనం అది ప్రోగ్రామ్ రాసి పెడితే అది ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చుకుంటూ వస్తుంది లోపల. కనెక్షన్ అని చెప్పా కదా, ఇట్లా వైర్ ఇక్కడ ఎనేబుల్ చేస్తుంది, మీదంతా డిసేబుల్ చేస్తుంది, అప్పుడు సింగిల్ పార్ట్స్ అయిపోతుంది. ఒక్కసారి మనం ఇప్పుడు ఎనేబుల్ చేసి ఇలా చేసాము ఒక ఐసీలో ప్రోగ్రామ్ చేసి పెట్టాము అనుకోండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను అది మల్టీప్లెక్స్ అయితే తయారు చేసి పెట్టాను ఓకే. ఇది పవర్ ఆఫ్ చేసాను, ఇప్పుడు అది మల్టీప్లెక్స్ అయితే పనిచేస్తుంది లేదా? ఎన్ని రోజులు పనిచేస్తుంది అంటే వైర్ కనెక్షన్ ఒకసారి ఇచ్చేసాను కదా, మీకు ఎన్ని రోజులు అయినా సరే ఇంకా అది దాని ఫంక్షనాలిటీ అంతే అనమాట. లైక్ ఇది ఒక వైట్ న్యూస్ పేపర్ లాగా వైట్ దాంట్లో ఒక డయాగ్రామ్ వేసి పెట్టావు నీట్గా, అట్లా లైక్ కనెక్షన్స్ పెట్టావు. ఇక మీకు ఎన్ని రోజులు అయినా బుక్లో ఎలా ఉంటుంది చూడడానికి. సో అలా వాళ్ళు ఐసీని అలా డిజైన్ చేసేవారు. ఇప్పుడు మనకు డైరెక్ట్ షాప్ లో అమ్ముతారు జస్ట్ ఎఫ్పిజిఏ బోర్డు. ఆ బోర్డు తీసుకొచ్చి ఒక సీసీ కెమెరా దాంట్లో ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటే ఒక ఐసీ సర్క్యూట్ అక్కడ వెల్లా షాప్ పెట్టి సర్క్యూట్ తయారు చేసి పెడతారు. ఒకసారి తయారు చేసి పెట్టేసాక ఇంకా బయటకు వచ్చేస్తే ఇంకా లాస్ట్ ఎలా వాడుకోవచ్చు అని సీసీ కెమెరా లాగా వాడుకోవచ్చు. సో యూజువల్లీ ఐసీ సర్క్యూట్స్ అనేవి అంటే అసలు ఫస్ట్ చాప్టర్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి, మనము వెరిలాగ్లో సర్క్యూట్ మనం సాఫ్ట్వేర్ రాస్తే ఒక సర్క్యూట్ తయారవ్వాలి ఇక్కడ తయారవడం లేదు. ఫ్యాబ్రికేషన్ మనం సౌత్ కొరియా పంపించుకొని వాళ్ళు తయారు చేసి ఒక ఐసీలా మనం పంపించేవాళ్ళు. అంత దూరం పంపించేటప్పుడు మనం టెస్ట్ చేసుకోవడానికి కుదరదు ఫిజికల్. దానికి మనం ఏం చేస్తాం, ఒక లోకల్లో ఒక డివైస్ ఐసీ లాంటి ఇలా పడుకోవచ్చు అని ఆ సాఫ్ట్వేర్ని దీన్ని పంపించి చెక్ చేస్తాం. ఇది బాగా పనిచేస్తున్నాం, రియల్ టైంలో వాడుకోవచ్చు, ఈ సర్క్యూట్ తీసుకెళ్ళి వాడుకోవచ్చు. ఫస్ట్ ఆ నుంచి ఇక్కడ సర్క్యూట్ని ఇలా క్రియేట్ అయ్యేటప్పటికే అంటే వైర్లు ఇవన్నీ కాపర్ వైర్లు ఇవన్నీ ఒకసారి క్రియేట్ అవ్వడానికి నీకు కరెంట్ అవసరం, తర్వాత ఇంకో నార్మల్ సర్క్యూట్ లాగా వాడుకోవచ్చు. లైక్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఐసీ నౌ, ప్యూర్లీ ఐసీ, బట్ సైజు మాల్ ఐసీ అంటే ఇలా ఉండాలి. మొబైల్స్ లో ఉంటాయి కదా ఐసీ అంటే చిన్నగా ఉండాలి, బట్ ఈ ఐసీ ఇట్ లుక్స్ లైక్ దిస్. బట్ ఏ ఫంక్షనాలిటీ అయితే మీరు దాంట్లో డంప్ చేశారో ఆ ఫంక్షనాలిటీ ఉంటుంది. అంటే మీరు ఐఓటీలో కూడా ఇదే చేశారు మీరు యాక్చువల్గా. ఆల్రెడీ వాడు చిప్ ఇచ్చాడు, ఈఎస్ ఏదో చిప్ ఇచ్చాడు 255 ఇచ్చాడు, దాంట్లో మీరు సర్క్యూట్ ప్రోగ్రామ్ రాస్తారు, అంతే అక్కడ డంప్ చేసి పెడతారు. ఇంకా వైర్ కనెక్షన్ చేశారు, దాంట్లో మీరు ఎల్ఈడి పెట్టుకుని వెళ్తుంది కదా మీకు. అలాగా ఇలా ఒకసారి వన్ టైం ప్రోగ్రామ్ రాస్తే ఫిక్స్డ్ టైం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేయాలి, మనం దీన్ని ఎరేజ్ అయిపోతుంది, ఎరేజ్ అయిపోయి కొత్త సార్ పెడతారు అంటే మళ్ళీ నార్మల్ కనెక్షన్స్కి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంది. అలా మీకు జరుగుతుంది యూజువల్గా. బట్ సార్ ఇది ఇప్పుడు ఇట్లాంటి ఒక లక్ష తయారు చేయాలనుకోండి సార్, ఇది చాలా కష్టమైన పని కదా సార్. ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ చేశారు, ఒక బోర్డులో ఒక మల్టీప్లెక్స్ వస్తుంది. అలాంటి నాకు మల్టీప్లెక్స్లో 1 లక్ష కావాలనుకోండి, అప్పుడు తయారు చేయడం కష్టం కదా.
ఇది జస్ట్ ఫర్ మనం టెస్టింగ్ పర్పస్, ఇంజనీరింగ్ పర్పస్కే ఇది. మళ్ళీ మనం ఏం చేయాలి దీన్ని ఫ్యాబ్రికేషన్ వాళ్ళకి పంపించేసి, అది సౌత్ కొరియా వాళ్ళకి పంపించేసి, సర్క్యూట్ ఇదంతా పంపించేసి నాకు ఇలాంటి సర్క్యూట్ చేసి అంటే మాకు ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి. చిన్న సర్క్యూట్ అనుకోండి మనం ఫర్ ఎగ్జాంపుల్, మిగతా రిసోర్స్ అన్ని వేస్టా కదా, రిసోర్స్ అన్ని వేస్టా కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 16 ఇన్పుట్స్ 10 అవుట్పుట్స్ ఉన్నాయనుకో, నువ్వు ఓన్లీ 2 ఇన్పుట్స్ గా 1 అవుట్పుట్ గా వాడుతున్నావు అనుకో, ఇంక మీదే ఒకసారి ఇది అన్డిగేట్ అయిపోయింది, సర్క్యూట్ డమ్ చేసావు, అన్డిగేట్ పనిచేస్తుంది, ఇంక జీవితాంతం దీన్ని అన్డిగేట్ వాడుకుంటూ ఉంటే మిగతా 10 ఏమవుతుంది, లైన్ వేస్టే కదా రిసోర్సెస్. సో అందుకని రిసోర్స్ యూటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. బట్ ఇదేంటంటే మనం వన్ టైం ఒకసారి టెంపరీగా చెక్ చేసినప్పుడు ఉపయోగిస్తాం కాబట్టి ఇది ఓకే. బట్ వాళ్ళు ఏమి పంపించారు, వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మనకు అన్డిగేట్ కావాల్సిన ఓన్లీ కనెక్షన్ పెట్టేసి మీరు అన్ని చేస్తారు. నౌ దిస్ వే. అందుకే ఎప్పుడు ఐసీస్ ఆర్ నాట్ రీయూజబుల్ కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, మీ మొబైల్లో కానీ ఏది కానీ స్క్రీన్లో ఒక ఐసీ పోయిందంటే ఐసీ కొత్త తెచ్చుకుంటారు తప్ప ఐసీ రిపేర్ చేయరు, ఎవరు ఐసీ రిపేర్ చేయరు. ఎందుకంటే దాని లోపల ఆల్రెడీ లిమిటెడ్ దాంట్లో ఉంటుంది. బట్ మనం కొనుక్కున్న ఎఫ్పిజీ బోర్డులు, మైక్రో కంట్రోలర్స్ అవి మనం రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ ఐసీస్ ఆర్ నాట్ రీప్రోగ్రామ్. కానీ మనకి ఐసీ ఏంటి, ఎందుకు మనం మార్చేస్తున్నాం అంటే కాస్ట్ తక్కువ, చాలా కాస్ట్ తక్కువ. ఎందుకంటే వాళ్ళు బల్క్లో తయారు చేస్తారు. ఒక్క రోజుకి మీకు ఆల్మోస్ట్ ఒక మొబైల్ చిప్ మైక్రో ప్రాసెసర్ తయారు చేయాలంటే దాన్ని ఆల్మోస్ట్ 10 crores తయారు చేస్తారు. అంటే మీకు ఈసీఎల్ కంపెనీ హైదరాబాద్లో, దాంట్లో విజిటింగ్ కానీ ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ వెళ్ళి చూసి వస్తాం సార్ అంటే అక్కడ ఐసీ చిప్ మేకింగ్ ఉంది. అంటే వాళ్ళు సర్క్యూట్ ఇస్తే ఈ ఐసీ 555 ఐసీ చూసారా, చిన్న ఐసీ, అలాంటిది ఒకసారి అక్కడ కూర్చొని పైకి వచ్చేస్తే ఆల్మోస్ట్ దాంట్లో 1 lakh ఉంటాయి. దాన్ని ఒక మనిషిని కూర్చొని కట్ చేస్తుంటారు, చిన్న ఐసీగా కట్ చేసి పెడతారు, మళ్ళీ ఐసీగా వాడుకుంటారు. మనకు అందుకే మనకు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ అంత చీప్గా దొరుకుతున్నాయి. ఐసీ కాకుండా ఇలాంటి బోర్డులు వాడాలి, డిస్క్రీట్ సర్క్యూట్ వాడాలి, పెద్ద పెద్ద సర్క్యూట్ డయాగ్రామ్ లోపల ఉండాలి అని అనుకుంటే మనం మొబైల్ కాస్ట్ కనీసం ఎంత లేదు 10 లక్షలు 20 లక్షలు ఉంటారు ఒక మొబైల్ కొనాలి. అప్పుడు పోయిండేది ఓడికి సమస్య లేకుండా ఉండేది. ఎట్లా ఫోన్ అందరం ఆన్లైన్ కాబట్టి గొడుగు కొనగా ఉండేవాడు, ప్రశాంతంగా ఉండేవాడు. ఇప్పుడు ఏంటంటే 500 ఫోన్ వచ్చినా 1000 రూపాయలకి ఫోన్ వచ్చినా కూడా అందరం ఉంటున్నాం బికాస్ ఆఫ్ చీప్ కాస్ట్ ఆఫ్ ఐసీస్ అంత చీప్ కాస్ట్ ఎందుకు అయిందంటే ఇస్ ద రీజన్. మనం బోర్డులో ఇలా చేసి పెట్టాం. ఓకే, సిపిఎల్ అంటే